ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలిన యువ ఆటగాడు కూపర్ కనోలీ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. కీలక సమయంలో జేవియర్ బార్టిలెట్ మెరుపులు మెరిపించడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ ను కట్టడి చేసింది. శుభ్మన్ గిల్ 39, జోస్ బట్లర్ 38 రన్స్తో రాణించడంతో గుజరాత్ నిర్ణయించిన 20 ఓవర్స్లో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్కు ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 37 రన్స్తో మెరుపు ఆరంభాన్నిచ్చాడు. అయితే అతను అవుట్ అయ్యాక పంజాబ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మినహా మిగతా బ్యాటర్స్ విఫలమయ్యారు. 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ పేకర్లతో కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో క్రీజ్లో పాతుకుపోయిన కూపర్ కనోలీ గుజరాత్ బౌలర్స్ పై ఎదురుదాడికి దిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా సంయమనంతో ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలో సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఆఖరి ఓవర్స్లో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివర్లో మార్కో యాన్సెస్ అవుట్ అవడంతో పంజాబ్ శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే కనోలీకి జత కలిసిన బార్టిలెట్ ఒక సిక్సర్ బాది సమీకరణాన్ని సులభతరం చేశాడు. దీంతో పంజాబ్ 19.1 ఓవర్స్లో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఈ సీజన్లో తమ తొలి విజయాన్ని ఘనంగా నమోదు చేసింది. ఇక కనోలీ అసాధారణ పోరాటం పట్టిమతో పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.